నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివిధ శాఖలపై రేవంత్ రెడ్డి సమీక్ష. ఆదాయం, పన్నుల వసూళ్లపై చర్చిస్తున్న సీఎం. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లు గెలుస్తాం. బీజేపీపై చీటింగ్ కేసు పెట్టాలన్న జగ్గారెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావన్న కిషన్ రెడ్డి. మేడ్చల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రధాని శంకుస్థాపన. అమృత్ భారత్ స్టేషన్ పథకానికి ఎంపికైన మేడ్చల్ స్టేషన్. రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు. 2 అమ్మాయిలతో పాటు 9 మందిపై కేసు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మంజీరా గ్రూప్ డైరెక్టర్ జి వివేకానందని పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో 2 అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఈ కేసులో 10 మందికి పైగా విఐపీలపై కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ పార్టీలో 10 మంది పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు నిర్భయ్తో పాటు రఘుచరణ్, వ్యాపారవేత్తలు కేదార్, సందీప్, శ్వేత, లిషి, నెయిల్, క్రిష్ పై కేసు నమోదు చేశారు. కొకైన్ ను పేపర్ రోల్ చుట్టి తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. అయితే డ్రగ్స్ పార్టీలో మరికొంతమందిపై డౌట్ ఉన్నట్లుగా పోలీసులు చెప్పారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, నిన్న అర్ధరాత్రి రాడిసన్ హోటల్లో పక్కా సమాచారం అందుకున్నటువంటి ఎస్ఓటి పోలీసులు, గచ్చిబౌలి ఎస్ఓటి పోలీసులు రైడ్స్ నిర్వహించగా దాడుల్లో భారీ ఎత్తున కొకైన్ వీరు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రాడిసన్ హోటల్లో ఉన్నటువంటి 10 మంది మీద కూడా కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి కాసేపటి క్రితమే సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కూడా పేర్కొనడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ అని కేసు నమోదుగా తెలుస్తోంది. అలాగే డ్రగ్స్ సేవించినటువంటి ఎవరైతే కేదార్ ఉన్నారో జూబ్లీహిల్స్ పబ్ కి సంబంధించి జూబ్లీహిల్స్ 800 పబ్ కి సంబంధించినటువంటి అధినేత ఇతను. అలాగే ఇతనితో పాటు చాలా మంది వ్యాపారవేత్తలు, వివేకానంద్ అలాగే అబ్బాస్లపై కూడా కేసు నమోదు చేశారు. డ్రగ్స్ సేవించినటువంటి నిర్భయ్తో పాటు రఘుచరణ్ పై కూడా కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్తలైనటువంటి కేదార్ తో పాటు సందీప్, శ్వేత, లిషి అలాగే నెయిల్, క్రిష్లపై కూడా కేసు నమోదు చేశారు. కొకైన్ మొత్తం కూడా పేపర్ లో చుట్టుకొని, రోల్ రూపంలో చుట్టుకొని దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళు సేవించినట్టుగా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళినటువంటి నిన్న అర్ధరాత్రి పక్కా సమాచారం అందుకొని రైట్కి వెళ్ళినటువంటి ఎస్ఓటి పోలీసులకు అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ ఏదైతే పౌడర్ రూపంలో, వైట్ పౌడర్ రూపంలో లభించడంతో ఆ పౌడర్ మొత్తాన్ని తీసుకొచ్చి క్లూస్కిన్స్ టెస్ట్ చేయగా, టెస్ట్ ఏదైతే డ్రగ్ డిటెక్టర్ టెస్ట్ నిర్వహించగా అందులో కొకైన్ నిల్వలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పటికే రాడిసన్ యజమాని అయినటువంటి యోగానంద, ఎవరైతే గజ్జల యోగానంద బీజేపీ లీడర్ కుమారుడు అయినటువంటి ఎవరైతే గజ్జల వివేకానంద, ఈ మొత్తం కూడా పార్టీకి సంబంధించి దాదాపు 10 మంది పాల్గొన్నారు ఈ రాడిసన్ హోటల్లో. ఈ 10 మందిలో కూడా 2 మహిళలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగతా అందరూ కూడా పురుషులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వీరికి ఎక్కడి నుంచి కొకైన్ లభ్యమైంది, అలాగే ఈ కొకైన్ కి సంబంధించి అలాగే డ్రగ్స్ వీరు ఎప్పటి నుంచి సేకరిస్తున్నారు, వీరికి ఎవరు సరఫరా చేశారు, అలాగే ఈ డ్రగ్స్ మొత్తానికి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. సిపి అవినాష్ మహంతి కూడా స్పెషల్ ఫోకస్ అయితే ఇలాంటి కేసెస్ మీద
ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని క్లీన్ వాష్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కేసెస్ వచ్చిన ప్రతిసారి కూడా వాష్అవుట్ చేయడానికే మా వంతు ప్రయత్నం మేము చేస్తాము అన్న కోణంలో కూడా తాను కూడా కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. శివాన్. రైట్, థ్యాంక్ యూ ఉషా. Radisson Blue Hotel lo some people are consuming drugs, having a party. ఆ ఇన్పుట్ మీద వాళ్ళు వెళ్తే అప్పటికి అక్కడ ఆల్రెడీ ద పీపుల్ హు హెడ్ గ్యాదర్డ్ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి. సో ఫర్దర్ అక్కడ కొన్ని మెటీరియల్స్ వాళ్ళకి దొరికినాయి. అవి చూస్తుంటూ వాళ్ళకి అర్థమైంది ఇక్కడ సమ్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ హెస్ హ్యాపెండ్ అని. సో ఆ ఫర్దర్ లీడ్ తీసుకుంటూ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాళ్ళ ఇల్లుకి వెళ్ళారు. హిస్ నేమ్ ఈజ్ జి వివేకానంద్. హీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ మంజీరా గ్రూప్. సో వాళ్ళ ఇల్లుకి వెళ్తే దెన్ అక్కడ కొంచెంసేపు చాలా వీళ్ళకి యాక్సెస్ అండ్ ఆల్ ఇవ్వలేదు, ఇబ్బంది చేశారు. దెన్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమీర్పేట్ విజయ్ సంకల్ప యాత్రలో పాల్గొన్న కిషన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవదన్నారు. అయితే కేసీఆర్ కుటుంబం తెలంగాణను అనేక విధాలుగా దోచుకుందన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసిలో వేసినట్లు అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఓటేస్తే మూసిలో వేసినట్టే. టిఆర్ఎస్ పార్టీ అది నిన్నటి పార్టీ. టిఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు. టిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. కేసీఆర్ కుటుంబం 10 సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు, వేలాది ఎకరాలు దోచుకున్నారు వాళ్ళ పార్టీ నాయకులు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక రకాలుగా అహంకారంతో, అక్రమాలతో, అవినీతితో, కుటుంబ పరిపాలనతో కేసీఆర్ పూర్తిగా ఆయన కుటుంబం కోసమే పనిచేశాడు. ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమే చూశాడు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించారు, టిఆర్ఎస్ పార్టీని ఓడించారు. టిఆర్ఎస్ పార్టీకి ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. టిఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, దేశంలో కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నేతలే నమ్మడం లేదన్నారు. రాహుల్ గాంధీ ఎంపీ ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లిపోతారన్నారు. ఈరోజు పార్లమెంట్ లో బీజేపీకి 302 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీకి 40 ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింతగా కన్నుమరుగయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అంగీకరించడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ఈరోజు దేశంలో బలమైనటువంటి పార్టీగా ఉండదు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఖచ్చితంగా గత 2014లో చూసాము. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ 3 నెలలు విదేశాలకు వెళ్ళారు. ఏప్రిల్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం పాటు విదేశాలకు వెళ్తారు రాహుల్ గాంధీ. కాబట్టి మీకు కోరుతా ఉన్నాను, ఈరోజు దేశంలో మనకు ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. ఏకైక సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోటేసినా ఈరోజు పార్లమెంట్ లో బీజేపీకి 302 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీకి 40 ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నుంచి శ్రీకాకుళం వచ్చి భూములు ఆక్రమించేందుకు కొంతమంది పావులు కదుపుతున్నారని ధర్మాన మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే చివరకు బయట ప్రాంతాల వారి చేతుల్లోకి శ్రీకాకుళం భూములు వెళ్లిపోతాయని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని, ఒకరి హస్తం కోసం కకృతి పడే మనస్తత్వం ఉండకూడదని అన్నారు. అయితే నాయకుడు అవినీతికి పాల్పడకూడదని, ఎవరు చేస్తామన్నా చేయనివ్వకూడదని చెప్పారు. ఈ విధానాన్ని ఖచ్చితంగా తాను పాటిస్తున్నానని తెలిపారు. అయితే శ్రీకాకుళానికి తాను చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అని ఏడ్ చేస్తాను. తెలుగుదేశం పార్టీ ఏడ్ చేసి చెయ్యి, కష్టం వస్తే నువ్వు చెయ్యి, చేయించి ఒకటి చెప్తాను చూద్దాం. కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు, నేను సుబ్బారెడ్డిను
ఈ భూమి దొబ్బేస్తాము మాకు వచ్చేస్తాయి. నీవెవరిని ఇక్కడ రమ్మన్నాడు? మన ఫ్యామిలీస్ అవి ఎవరో కానీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, పార్టీయా గట్టి నేను చూడను. అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిష్ చెలాయించవచ్చు అనుకుంటు. అది నేను అవమానంగా భావిస్తాను. ఇవన్నీ ఏవి మీకు ఎలక్షన్లో అక్కర్లేదని అంటే పక్క కాన్సెన్స్ ఇప్పుడు సీన్ చెప్పారు చూడండి, కొందరికి ఎందుకు ఎత్తి ఇచ్చేస్తారు అక్కడి నుంచి. అసలు ఈ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకొక ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నివాసం ఉన్న వాళ్ళందరూ చూస్తే 10 ఇళ్ళు 9 ఇళ్ళు ఇతర జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఎవడితో మాట్లాడుతుంటాడు, ఎవరికి ఏది ఇది లేకపోతే వాడు ఒక కౌంట్ వేసి నేను తెలుగుదేశం పార్టీ అని. సీఎం జగన్ సిద్ధమంటూ ప్రజలపై యుద్ధం ప్రకటిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. వైసీపీ పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపేందుకు బీజేపీ నాయకులపై దాడి చేస్తున్నారన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఓటమి భయమని తెలిస్తే చివరి ప్రయత్నంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే నర్సరావుపేటలో జరిగిన దాడిపై విచారణ జరిపి బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్టేషన్ ప్రయాణికుల రద్దీలో మరియు రైళ్ల రాకపోకల నిర్వహణలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఇవాళ దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మౌలిక సదుపాయాల రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పుల్ని దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. 56,000 కిలోమీటర్ల నేషనల్ హైవేల నిర్మాణం జరిగి 60,000 కిలోమీటర్ల భారత్మాల ఫేజ్ 2 కింద పోర్టులను ఒకవైపు కనెక్ట్ చేస్తూ రైల్వే రంగంలో కూడా సమూలమైన మార్పులను ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా పేదవాడి వాహనంగా పరిగణించబడే రైల్వే రంగంలో రైల్వేల్లో అధునాతన సౌకర్యాలు కల్పించడం, రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను స్టేషన్లో కల్పించే కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతోంది. ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు 554 రైల్వే స్టేషన్లను ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేస్తూ అదే సమయంలో ప్రజల సౌకర్యం కోసం ట్రాఫిక్ కంజెషన్ని ఈజ్ చేయడం కోసం ఏదైతే రైల్ ఓవర్ బ్రిడ్జ్, రైల్ అండర్ బ్రిడ్జ్లు నిర్మిస్తారో వాటిని కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇవాళ 1500 పైగా ఆర్ఓబీలు, ఐయుబీలను ఇవాళ జాతికి అంకితం చేస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మౌలిక సదుపాయాల రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పుల్ని దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. 56,000 కిలోమీటర్ల నేషనల్ హైవేల నిర్మాణం జరిగి 60,000 కిలోమీటర్ల భారత్మాల ఫేజ్ 2 కింద పోర్టులను ఒకవైపు కనెక్ట్ చేస్తూ రైల్వే రంగంలో కూడా సమూలమైన మార్పులను ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా పేదవాడి వాహనంగా పరిగణించబడే రైల్వే. ఏపీలో అధికార పార్టీపై టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రికి నీటి ప్రాజెక్టులు, కాలువల గురించి మాట్లాడే ధైర్యం లేదన్నారు. అయితే వైసీపీ మంత్రులు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను తిట్టేందుకే ఉన్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదన్నారు. ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని దేవినేని డిమాండ్ చేశారు. 5 ఏళ్లలో 2011 కోట్లతో రాయలసీమలో ఏ ప్రాజెక్టుకు నీళ్లు తెచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. ఒకడేమో బుల్లెట్ దిగుద్ది అన్నాడు, అడ్రస్ లేడు. రెండోవాడేమో సంబరాల రాంబాబు సంబరాలు చేసుకుంటున్నాడు, డ్యాన్స్ చేస్తా ఉన్నాడు. పోలవరం డ్యామ్ పూర్తి ఎప్పుడవుతుందంటే దేవుడిని అడగమంటాడు. పోలవరం డ్యామ్ ఎప్పుడవుతుందంటే నాకేం తెలుసు అంటాడు. వీళ్ళు ఇరిగేషన్ మంత్రులు, 2 ఇరిగేషన్ మంత్రులు వాళ్ళ సమాధానం చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా? రైతుల గురించి ఎప్పుడన్నా ఏ ప్రాజెక్టు గురించి అన్నా మాట్లాడా? చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో, లోకేష్ బాబుని తిట్టడానికో, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి తప్ప ఇరిగేషన్ మంత్రి ఈ రాష్ట్రంలో కాలువల గురించి, ప్రాజెక్టుల గురించి, డ్యాముల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? వైట్ పేపర్ వెళ్ళి. చంద్రబాబు తనకు దైవ సమానమని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. తాను టికెట్ ఆశించిన అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. అయితే టీడీపీలో ఆయారాం గాయరాలు ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టికెట్ ఇస్తే పొగుడుతారు, లేదంటే దిష్టి బొమ్మ తగిలి పెడతారని విమర్శించారు. తాను మాత్రం చంద్రబాబుకు ఆంజనేయుడు వంటి వాడన్నారు. చంద్రబాబును అభ్యర్థించాలనే కానీ డిమాండ్ చేయకూడదని సూచించారు. సీట్లు, పదవుల కోసం విధికెక్కాలని చెప్పారు. ఆత్మీయ సమావేశం పెడదాం,
చంద్రబాబు గారిని టికెట్ గురించి రిక్వెస్ట్ చేద్దాం, అడుగుదాం గట్టిగా అన్నారు. నేను ఒకటే చెప్పా, రిక్వెస్ట్ చేయడంలో తప్పు లేదు కానీ డిమాండ్ చేస్తే తప్పు. ఎందుకంటే వీళ్ళకి చెప్పా, మీరు బ్యాక్గ్రౌండ్ బోర్డు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దైవ సమానులే అని పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ఇవాళ పార్టీల్లో అన్ని పార్టీల్లో అయ్యారాంలో గయ్యారాంలో ఎక్కువ ఉన్నారు. పెడితే పెళ్లికూడు లేదా చావుకూడు. టికెట్ ఇస్తే ఒక రకంగా, టికెట్ ఇవ్వకపోతే మరో రకంగా. టికెట్ ఇస్తే మీ అంతటోళ్ళు లేరు సార్ మాకు అంటారు, టికెట్ ఇవ్వకపోతే అదే జెండాలు అదే ఫ్లెక్సీలు తగలబెడతారు. కానీ నాకు రాష్ట్రంలో ఒక పేరుంది, చంద్రబాబు నాయుడు గారు హనుమంతుడే, రాముడైతే నువ్వు హనుమంతుడు అయ్యా అని రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా చెప్తారు. రేపు ఆత్మీయ సమావేశం పెడదాం చంద్రబాబు గారిని టికెట్ గురించి. ప్రజలని మోసం చేసేందుకు బీజేపీపై చీటింగ్ కేసు పెట్టాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. రాముడి పేర్లు చెప్పి ఓట్లు అడగడం తప్ప పేదల కడుపు నింపి ఓట్లు అడుగుతుందా అని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే అయోధ్య రామ మందిరాన్ని హడావిడిగా ప్రారంభించారని విమర్శించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ 17 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నామని జగ్గారెడ్డి తెలిపారు. రామ మందిర్ అంటారు, రామాలయం అంటారు, ఇట్లా దేవుని పేరే చెప్తారు. కానీ ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి కానీ బీజేపీలు కానీ, ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ తెలంగాణలో మేము పెట్రోల్ ధరలు తగ్గిస్తాం, పెంచేది లేకుండే మా ప్రధానమంత్రి మోడీ డీజిల్ ధరలు పెంచేది లేకుండే పెట్రోలు, గ్యాసు, నిత్యావసర వస్తువులు పప్పుల మీద కానీ, నూనె మీద కానీ, సబ్బుల మీద కానీ ఈ ధరలు పెంచుతుంటే ఎప్పుడు నోరు మెదపవారు, వీళ్ళు నోరు ఇప్పరు. ఎందుకంటే ఆ శక్తి, ఆ ధైర్యం, ఆ కెపాసిటీ కిషన్ రెడ్డికి లేదు, బండి సంజయ్కి లేదు. ప్రజలు కష్టాలను తీర్చడానికి ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ప్రజల యొక్క కష్టాలు ఇంకా పెంచడానికి ఈ ప్రభుత్వం బీజేపీ ఉందనేది. ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంది. రాంచీ వేదికగా జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత్ విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3 మ్యాచ్లు గెలిచి భారత్ సిరీస్ సొంతం చేసుకుంది. ప్రపంచ చరిత్రలో వరుసగా 17 టెస్ట్ మ్యాచ్లు గెలిచిన భారత్ రికార్డు సృష్టించింది. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.